ఓ హనుమంత అంజనీ సుత సద్గుణవంత శ్రీరామదూత. శ్రీ మహాగణపతే నమః. అప్పుడు శ్రీరాముడు శాంతపడి హనుమంతుణ్ణి పిలిచి, హనుమా దీనికి నువ్వే ఏదైనటువంటి ఉపాయం చేయాలి అన్నాడట. వెంటనే హనుమంతుడు ఒక రాయి మీద తన గోళ్లతో రామా అని అక్షరాలు చెక్కాడు. దాన్ని సముద్రంలో పడేశాడు. అది నీళ్ల మీద పడవలాగా తేలింది. ఇది గమనించినటువంటి వానరులు ప్రతి బండ మీద హనుమంతుడి చేత రామనామం చెక్కించి సముద్రంలో వేసాగారు. అందరు కూడా సేతు ఉందే శరవేగంతో నిర్మాణం అవ్వటం వల్ల వానర సేనతో సహా శ్రీరాముడు శీఘ్రంగా లంకారాజ్యానికి చేరాడు. అంత పెద్ద వంతెన బయలుదేరింది. ఇక ముందు జరగబోయేటువంటిది ఇక రావణ మహాసంగ్రామం ప్రారంభమైంది. అది వివరణ చేయటానికి అయ్యలేదు. రావణ యుద్ధం ఎట్లుందంటే రావణ యుద్ధంలాగా ఉంది అని చెప్తారు. అందులో వీర హనుమంతుడు చండ ప్రచండుడై ధూమ్రాక్షుడు మొదలైనటువంటి మహావీరులను స్వయంగా సంహరించాడు. వాళ్ళంతా చాలా చెడ్డ రాక్షసులు. యుద్ధం ఇలా సాగుతూ ఉండగా ఒక రోజున ఇంద్రజిత్తు రామలక్ష్మణులు ఇద్దరిని కూడా నాగపాశాలు వేసి బంధించేశాడు. అదే సమయానికి దైవయోగం వల్ల గరుత్మంతుడు అక్కడికి వచ్చి నాగపాశాలు విడిపించి రామలక్ష్మణులకు ప్రాణగండం తప్పించేశాడు. ఇది చాలా కథ, చాలా బాగుంది. ఒక్కొక్క ఘట్టము వివరణ చేసి చెప్పలేని. ఇక్కడ హనుమంతుడి యొక్క ప్రధానమే హనుమంతుడి యొక్క పాత్ర ఎంత ఉన్నదో, హనుమంతుడి యొక్క భక్తిని, హనుమంతుడి యొక్క శక్తిని, హనుమంతుడి యొక్క ప్రభావంతో ఈ రామాయణం ఎట్లా ఉందో ఆ పాత్రాన్ని మాత్రమే హనుమత్ చరిత్రలాగా తీసుకొని వస్తున్నాం. పూర్తిగా రామాయణం లోపల వెళితే ఇంకా వివరాలు చాలా వివరాలు దండుగున్నాయి. సముద్రం దగ్గర జరిగేటువంటిది, కిష్కింధాముళిక వనంలో జరిగేటువంటిది, కిష్కింధ కాండం విపరీతంగా ఉంది. యుద్ధంలో జరిగేది, తర్వాత సేతుబంధన సమయంలో అక్కడ స్వామి ఆ సూర్య నమస్కారాలు చేయటం, ఇవన్నీ దండిగా ఉన్నాయి, చెప్పలేనంత ఉన్నాయి. కానీ హనుమాన్ ప్రధానంగా వ్రతం ఉంది కాబట్టి హనుమాన్ తత్వంతోనే వచ్చేస్తున్నాం. రామలక్ష్మణులతో సహా వానర వీరులందరూ కూడా గరుత్మంతుడికి కృతజ్ఞతలు చెప్పేశారు. దానికి గరుత్మంతుడు సాక్షాత్తుగా హనుమంతుడిని మీ దగ్గర పెట్టుకొని నాకు కృతజ్ఞతలు చెబుతారేంటి అని ఆయన కూడా అనటం, హనుమంతుడిని పొగడటం. గరుత్మంతుడు చాలా చేశారు. తర్వాత అమృత కలశం ఏమేమో తీసుకొచ్చారు, అది పెద్ద కథ. అది ఆయన తలుచుకుంటే రావణాసుడితో సహా ఈ రాక్షస సేన మొత్తాన్ని కూడా సులభంగా సంహరించేయగలడు. ఆయన యొక్క సహాయం తీసుకుంటే మీకు యుద్ధం తేలికైపోతుంది. సాక్షాత్తు శ్రీహరి అయినటువంటి రాముడికి అంతా తెలుసు అనేసి వెళ్ళిపోయాడట. హనుమంతుడిని దగ్గర పెట్టుకొని నన్నంటున్నారే, మీరు పొగుడుతున్నారే. ఆ రాత్రి రామలక్ష్మణులు బాగా అలసిపోయి నిద్రలో తూగుతున్నారు. ఇది చూసి హనుమంతుడికి బాధ కలిగింది. తనతో కనిపించి వారి చుట్టూ ఒక పెద్ద ప్రాకారంగా ఏర్పాటు చేసి దానిలో వాళ్ళిద్దరిని కూడా నిద్రపోమన్నాడు. క్షణంలో వారికి ఒళ్ళు తెలియనటువంటి నిద్ర పట్టేసింది. తాను ఏర్పాటు చేసినటువంటి ప్రాకారం మీద కూర్చొని హనుమంతుడు హాయిగా రామనామం చేసుకోసాగాడు. ఈ విషయం
రావణాసురుడికి తెలిసింది. అప్పటికే రావణాసురుడికి తనకు జయం కలుగుతుందన్నటువంటి ఆశ, నమ్మకం తగ్గిపోయింది అప్పటికే. అందువల్ల ఏదైనా మాయోపాయం చేసి తానే గెలవాలని కూడా అనుకున్నాడు. అప్పుడు అతనికి మైరావణుడు గుర్తొచ్చేశాడు. మైరావణుడు రావణాసురుడికి వేలు విడిచిన తమ్ముడు. అతడు పాతాళం లోకంలో ఉంటాడు. తర్వాత చూసుకుందామా ఏమవుతుందో. జై గురుదత్త.